కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఆయన అసిస్టెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. తాను మైనర్ గా ఉన్న సమయంలోనే మొదటిసారి ముంబైలో జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే పరారీలో ఉన్న జానీ మాస్టర్ ను గోవాలో పోలీసులు పట్టుకుని హైదరాబాద్ కి తీసుకొచ్చారు. కోర్టులో శుక్రవారం జానీ మాస్టర్ ను హాజరు పరిచేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపు జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా పేరును ఫిర్యాదులో బాధితురాలు చేర్చడంతో పోలీసులు ఆమెను ఎంక్వైరీకి పిలిచారు. పోలీసుల ముందు విచారణకి హాజరైన అయేషా ఇచ్చిన వివరాల ప్రకారమే జానీ మాస్టర్ ను గోవాలో అరెస్ట్ చేశారనే వార్తలు వస్తూ ఉన్నాయి. చాలా సమయం విచారణ తర్వాత అయేషాను పోలీసులు పంపించారు. ఇక బయటకు వచ్చిన సమయంలో అయేషా మీడియాతో మాట్లాడుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన గురించి జానీ మాస్టర్ గురించి మీడియాలో వస్తున్న కథనాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ జానీ మాస్టర్ పై అసిస్టెంట్ చేసిన ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. జానీ మాస్టర్ అంటే ఏంటో తనతో పాటు చాలా మందికి తెలుసన్నారు. జానీ మాస్టర్ ప్రతిభను ప్రోత్సహించే వ్యక్తి. ఆయన అవకాశాలు లేకుండా చేసే వ్యక్తి కానే కాదు. ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ అవ్వాలని, హీరోయిన్ గా ఆఫర్లు రావాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఇలాంటి పనులు చేస్తుంది. స్టేజ్ షోలు చేసే ఆమె సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి లగ్జరీ లైఫ్ కి అలవాటు పడి అందరూ తనకే ప్రాముఖ్యత ఇవ్వాలని కోరుకుంటుంది. మైనర్ గా ఉన్నప్పుడే అత్యాచారం జరిగిందని ఆమె చెబుతోంది. దానికి ఆమె సాక్ష్యం ఏంటి? ఆమె జానీ మాస్టర్తో సాన్నిహిత్యంగా ఉండటాన్ని ఎవరైనా చూసారా? ఆరోపణలు చేస్తున్న ఆమె ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు? ఫిర్యాదు చేసినప్పుడు మీడియా ముందు మాట్లాడటానికి ఏమైంది అంటూ అయేషా ప్రశ్నించారు. ఇక ఆమె చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే ఖచ్చితంగా తాను జానీ మాస్టర్ను వదిలేస్తానంటూ అయేషా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసోసియేషన్లో సభ్యత్వం పొందేందుకు డబ్బులు లేకపోతే ఆమెకి మాస్టరే ఇప్పించారని అయేషా చెప్పారు. అలానే తాను పనిచేస్తున్న సినిమాల్లో కూడా అవకాశాలు ఇప్పించారు. ఆమె పాపులారిటీ కోసం, మీడియాలో ప్రచారం కోసమే ఆరోపణలు చేస్తుందని సాక్ష్యాధారాలు చూపించి ఆమె ఆరోపణలు నిజమని నిరూపించాల్సిందే అంటూ అయేషా డిమాండ్ చేశారు. గతంలో జానీ మాస్టర్ వద్ద పనిచేయడం నా అదృష్టం అంటూ ఆమె నవ్వుతూ మాట్లాడిన వీడియోలు ఉన్నాయని అయేషా అన్నారు. ఆ సమయంలో ఆమె కనీసం ఆందోళనతో ఉన్నట్లుగా ఆమె మొహంలో కనిపించలేదని, అంతగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి గురించి నవ్వుతూ అలా ఎలా మాట్లాడింది అంటూ అయేషా ప్రశ్నించారు.